రేపు నువ్వు ఖచ్చితంగా పోవాలరా హైదరాబాద్. కొద్ది రోజులు ఎంజాయ్ చేద్దాం మామ. ఎప్పుడు ఎంజాయ్ చేసినారా? నీ వల్ల మా అమ్మ రోజు నన్ను తిరుగుతుంది. నీ వల్లనే నేను ఖరాబ్ అయినట్ట గల్లీలో మొత్తం అంటారా నన్ను. నీకు దండం రా, నువ్వు నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు, ఏం చేయకు. నీ వల్ల నన్ను మా అమ్మ రోజు తిరుగుతుంది రా. రైట్ రా, నాకు ఏం చేయకు. నాన్న ఎప్పుడు వచ్చినావు? ఇట్లా రా నాన్న. వాటర్ తెచ్చిస్తా. అమ్మ మీరు నాతో తిరగొద్దన్నారుగా వాడిని. ఎందుకంటే నాన్న మీ ఇద్దరు కలిసి ఉంటేనే రామలక్ష్మణ్ లాగా ఉంటారు కదా. తిరిగొద్దని ఎందుకంటే కలిసి మెలిసి మంచిగా ఉండాలి మీరిద్దరు. హైదరాబాద్ పోతా అంటున్నాడు. అదే విషయం నేను అన్నానన్న, కానీ వాడు వింటలేడు. మీరిద్దరు కలిసి కూడా పోతానా అంటాడు కదా. నువ్వు ఓట్లేవా? పోతున్నా మరి. చెప్పిన అమ్మనే ఉందిలే. డబ్బులు అమ్మని 1,00,000 జీతం ఉంది, దాంతో ఇంకా బంగారం తీసుకొని వస్తాం. ఇక్కడ రావాలి ఇది దిగి. సరే మరి వచ్చినాక ఫోన్ చేద్దాం. అసలు మంచివేనారా? ఏమైందిరా ఇప్పుడు? నువ్వు న్యాయమైన వెళ్ళి పడతానా? అరే ఒక అమ్మాయి కోసం అమ్మను వదిలేసుకుంటావారా? మొత్తం తెలిసిందారా? అరే అమ్మ ఒకతే కష్టపడతారా? మామ హైదరాబాద్ ఏదో కష్టపడి అమ్మకున్న అప్పులన్నీ కడతా అంటే నేను చాలా గొప్పగా అనుకుంటున్నాను రా. ఒక అమ్మాయి కోసం అమ్మని దూరం చేసుకుంటున్నాను. నీ ఇష్టం, నాకు చెప్పకున్నా పర్వాలేదు, కానీ అమ్మకి చెప్పురా. నీ మీద ఎన్నో కళలు పెట్టుకొని బతుకుతాందిరా పిచ్చిది. అమ్మకి చెప్పు మామ. నువ్వేనా నీ సావు నువ్వు సావురా, నీ ఇష్టం. ఛీ.